నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఇదొక కీలకమైన వీడియో. మొత్తానికి ఇజ్రాయిల్ హమాస్కి సంబంధించి ఇచ్చిపుచ్చుకోవడాలనేది జరుగుతోంది. ఎవరిని అంటే హమాస్ వాళ్ళు దాదాపు 48 మందికి సంబంధించి 20 మంది బ్రతికున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇజ్రాయిలీ బందీలు వాళ్లను విడిచిపెట్టారు. ఇంకొక 28 మందికి సంబంధించిన వస్తువులు, శరీరాలు ఇవ్వాల్సి ఉంది. హమాస్ వాళ్ళు రమల్లాలో వాళ్లను దించడం జరిగింది. ఇక మరోవైపు హమాస్కి సంబంధించి అంటే పాలస్తీనాకి సంబంధించి దాదాపు 2000 మంది ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్నారు. వాళ్లను కూడా అందులో 250 మందిని బస్సుల్లో తీసుకెళ్లి వెస్ట్ బ్యాంక్లో వదిలింది ఇజ్రాయెల్ ఆర్మీ. మరోవైపు 1700 మందిని మళ్ళీ వాళ్ళు డిపోర్ట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది వాళ్లను మళ్ళీ ఈజిప్ట్ జైళ్లకు, కొంతమందిని అట్లా రకరకాల జైళ్లకు, మరోవైపు గాజాలో కూడా వాళ్లను వదిలేస్తారు. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈరోజు మనం ఇప్పుడు ఇది మాట్లాడుకునే సమయం కల్లా 20 మందిని హమాస్ వదిలింది, 250 మందిని ఇజ్రాయెల్ వదిలింది అనేది మాత్రం అఫీషియల్ అనౌన్స్మెంట్. ఇంకా డిపోర్ట్ అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే వీళ్ళను వదిలిపెట్టినాక ఇజ్రాయిలీ ఆ 20 మంది ఫ్యామిలీలు ఎంత విలపించాయంటే వాళ్ళని చూసి, ఇక అది అక్కడ చూస్తే హృదయ విదారకరమైన దృశ్యాలనే చెప్పాలి. 2 సంవత్సరాలుగా బందీలుగా ఉన్నారు వాళ్ళు. తిండి తిప్పలు లేక, మన వాళ్లను అంటే తన వాళ్లను కలవక బందీలుగా ఉండి, కళ్ళెదురుగా మిగతా వాళ్ళు చనిపోతూ ఉంటే 20 మంది మాత్రం బతికి బట్టగట్టారు. ఒకప్పుడు మనం శకుని గురించి మాట్లాడుకుంటే వాళ్ళ అన్నదమ్ములందరూ చనిపోతుంటే శకుని మాత్రం ఒక్కొక్క మెతుకు, వాళ్ళు ఇచ్చిన ఒక్కొక్క మెతుకు తింటూ కురువంశం మీద పగ తీర్చుకోవడానికి బతికున్నట్టు అన్నట్టుగా కళ్ళెదురుగానే వాళ్ళందరూ చనిపోతూ ఉంటే ఈ 20 బందీలు మాత్రం 20 మంది మానసికంగా, శారీరకంగా కృంగిపోయి ఈరోజు మళ్ళీ ఇజ్రాయెల్ ఒడిలోకి వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీస్ని కలిశారు. మరోవైపు 2000 మంది పాలస్తీనియన్లు, అందులో కొంతమందికి లైఫ్ సెంటెన్స్ పడ్డోళ్ళు, జీవిత ఖైదు అట్లా పడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు కూడా తిరిగి రావడం అయితే జరిగింది. 250 మంది అయితే ప్రస్తుతానికి వాళ్ళ కుటుంబాలను కలుసుకున్నారు. చిక్కి శల్యమైపోయి, బక్కగా అయిపోయి, మరోవైపు మానసికంగా కృంగిపోయి, కొంతమంది అయితే మొత్తం అసలు స్కెలిటన్స్ లాగా తయారైపోయారు. వాళ్ళను గుర్తుపట్టే పరిస్థితి లేదు పాలస్తీనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. వెంటనే వెళ్ళి ఒక రెస్టారెంట్లో తీసుకెళ్ళి ఫుడ్ తినిపించే ప్రయత్నం చేశారు ఒక ఫ్యామిలీ అయితే. గట్టిగా కూడా తినిపించలేదు, ఎందుకంటే మళ్ళీ అతను ఎక్కువగా తినడం వల్ల అతని కడుపు పాడవుతుందేమో అని. సో అంత డీలా అయిపోయి 2 వైపులా హృదయ అంటే మనకు ఏడుపు వచ్చే సంఘటనలే అండి ఇవన్నీ. ఇవి ఈరోజు సోమవారం, అంటే మీరు ఈ వీడియో చూసే టైం విషయం పక్కన పెడితే సోమవారం నాటికి డొనాల్డ్ ట్రంప్ ఎయిర్ ఫోర్స్ 1లో అక్కడ దిగి ఇజ్రాయిల్లో ఈ సంఘటనలకు సాక్షిగా మారాడు. ఒక రకంగా డొనాల్డ్ ట్రంప్ని 100% మనం మెచ్చుకోవాల్సిందే, అందులో తప్పేమీ లేదు. ఎందుకంటే ఒకటి సాధించాడు ఆయన, చాలా ఆనందంగా ఉన్నాడు ఇవాళ. నెతన్యాహును కూడా మెచ్చుకున్నాడు. బెస్ట్ ఫ్రెండ్, ఇలాంటి లాయల్ ఫ్రెండ్ నాకు ఉండరు అని ట్రంప్ చెప్పడం, మరోవైపు నెతన్యాహు కూడా ట్రంప్ను అద్భుతంగా మెచ్చుకోవడం, ఇదంతా కూడా జరిగింది. అక్టోబర్ 7, 2023 నుంచి ఈరోజు మళ్ళీ అక్టోబర్, అంటే 2 సంవత్సరాల ఈ ప్రయాణాన్ని ట్రంప్ గుర్తు చేసి ఆయన ఏమన్నారంటే, ఒక కొత్త శకం మొదలైంది. ఈ భయకంపితులు అవ్వడము, లేకపోతే టెర్రరిజము, ఇవన్నీ పక్కన పెట్టండి. ఒక కొత్త భవిష్యత్తును చూడండి ఈరోజు. ఇటు ఇజ్రాయిల్ కావచ్చు, అటు పాలస్తీనా కావచ్చు. ఇక పాలస్తీనాను మనం ఒక రకంగా గుర్తించి దాన్ని డెవలప్ చేసుకుందాం. ఇజ్రాయిల్ని కూడా మట్టుబెట్టాలనే ఉద్దేశం హమాస్కి వదిలిపెట్టండి అని చెప్పడం జరిగింది. మీరు కనుక అలాగే చేస్తే మళ్ళీ భవిష్యత్తు చాలా దారుణంగా ఉంటుంది. కానీ ఈరోజు నేను నమ్ముతున్నాను శాంతి నెలకొంది ఈ ప్రాంతంలో అని చెప్పి ట్రంప్ అన్నారు. అండ్ ఇజ్రాయెల్ని మెచ్చుకోవడం, ఆ తర్వాత ఈ ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవన్నీ జరిగిన తర్వాత మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఈజిప్ట్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే వెళ్ళిపోయే ముందు ఆయన ఇచ్చిన స్పీచ్లో ఈ ప్రాంతంలో ప్రశాంతత నెలకొనాలి, ఇజ్రాయెల్ మళ్ళీ ఎదగాలి, పాలస్తీనా ఎదగాలి, అందరూ సుఖంగా ఉండాలి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం, ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ మీద అమెరికా బాంబులు వేసింది కాబట్టే ఈరోజు ఇజ్రాయిల్
గాజా ఈ శాంతి ఒప్పందం మెటీరియలైజ్ అయింది. ఒకవేళ అలా చేసి ఉండకపోతే మాత్రం ఇరాన్ ఎక్కడ తగ్గేది కాదు, హమాస్కి ఫండింగ్ ఇచ్చేది, హమాస్ అలా కంటిన్యూ అయ్యేది అని చెప్పి ఆయన అనడం జరిగింది. అండ్ యూరోపియన్ కంట్రీస్కి కూడా ఆయన థ్యాంక్స్ చెప్పారు. ఖతారు, ఈజిప్టు, యూకే ఈ దేశాలకు కూడా ఆయన థ్యాంక్స్ చెప్పారు. ఎందుకంటే ఇదివరకు మధ్యవర్తిత్వం వహించాయి ఈ దేశాలు ఇజ్రాయిల్ హమాస్ యుద్ధంలో. సో వాటిని మెచ్చుకున్నారు ఆయన. అండ్ భవిష్యత్తులో అంటే ఇది ఫస్ట్ ఫేజ్, ఇప్పుడు ఇదంతా ఫస్ట్ ఫేజ్ ఆనంద పులకిత్తులు అయిపోతున్న సందర్భం. ఇక సెకండ్ ఫేజ్ కూడా ఉంది. ఆ సెకండ్ ఫేజ్ కోసం నేను ట్రై చేయాలి, నేను చేస్తాను. అండ్ ఇజ్రాయిల్ కూడా ఈ సెకండ్ ఫేజ్కి సపోర్ట్ చేస్తుంది, హమాస్ కూడా చేయాల్సిందే, ఇతర దేశాలు కూడా సపోర్ట్ చేయాల్సిందే. ఇక్కడ సెకండ్ ఫేజ్లో ఏముంటుంది అంటే పాలస్తీనా ఎలా ఎదగాలి. మరి ఇప్పుడు ఈజిప్ట్లో కూడా అదే డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. పాలస్తీనాను ఎలా మనం మళ్ళీ రీబిల్ట్ చేసుకోవాలి, సామాన్య మానవులతోటి మనం ఎలా నింపుకోవాలి పాలస్తీనాని, కామన్ మ్యాన్ తోటి. అండ్ హమాస్కి సంబంధం లేని ఇండిపెండెంట్ పొలిటికల్ సిస్టమ్ ఒకటి అక్కడ డెవలప్ అవ్వాలి. సో ఆ రకంగా పాలస్తీనా కూడా వర్ధిల్లాలి అనేది డొనాల్డ్ ట్రంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ ఇక్కడ నెతన్యాహు విషయానికి వస్తే, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు విషయానికి వస్తే, నెతన్యాహుకు ఒక ప్లస్ ఒక మైనస్ కనబడుతుంది. ఏంటి అంటే తన సొంత దేశం వాళ్ళు నువ్వు యుద్ధం ఎలా ఆపేస్తావు మన మీద కసిగట్టిన వాళ్లను అనే వర్గం ఒకటి ఉంది. ఈవెన్ అతని సొంత మంత్రులే కొంతమంది విభేదించిన వాళ్ళు ఉన్నారు, యుద్ధాన్ని ఆపుతామంటే ఒప్పుకోము అని. అండ్ కొంతమంది మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, యుద్ధాన్ని ఆపేశారు, ఈరోజు అందరం ప్రశాంతంగా ఉన్నాము అని చెప్పి, మనుషులందరము ఒకటే కదా ప్రశాంతంగా ఉన్నామని చెప్పి కొంతమంది. బట్ ఏదేమైనా నెతన్యాహుకు అటు ప్లస్ ఇటు మైనస్. తన సొంత వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే యుద్ధాన్ని కంటిన్యూ చేశాడు అనే ఒక విమర్శ కూడా ఉంది. ఏదేమైనప్పటికీ ఒక రకంగా చెప్పాలంటే ఒక ఇజ్రాయెల్ ఒక గొప్ప దేశం, చాలా బలమైన దేశం. చుట్టూ ఎన్నో రకాల ఆటంకాలున్నా, ముఖ్యంగా ఇలాంటి హెజ్బుల్లా ఉంది, హమాస్ ఉంది, హౌతీలు ఉన్నారు, ఇంతమంది, ఇటు ఇరాన్ ఉంది, లెబనాన్లో హెజ్బుల్లా వాళ్ళు ఉన్నారు, తర్వాత అటు హౌతీలు ఉన్నారు, మరోవైపు ఇట్లా ఇంతమంది ఉన్నా కూడా ఒక ఐరన్ డోమ్ని తయారు చేసుకొని ఇజ్రాయిల్ శత్రు దుర్భేద్యంగా మారడం అనేది ఒక గొప్ప విషయమే. బట్ స్టిల్ ఈ వీడియోలో ఒక ట్విస్ట్ ఏంటంటే నెతన్యాహు ఏమన్నారంటే, ఇప్పుడు సీజ్ ఫైర్ అయితే అయిపోయిందండి, అందరూ ప్రశాంతంగా ఉండండి, మేము కూడా యుద్ధం ఏం చెయ్యం నెతన్యాహు అన్నమాట. కానీ మా శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రస్తుతానికి కొంత బ్రేక్ మాత్రమే ఇచ్చారు, వాళ్లను వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి కొంత సమయం తీసుకుంటున్నారు, వాళ్ళు మళ్ళీ మమ్మల్ని అటాక్ చేస్తారు అని కుండబద్దలు కొట్టి చెప్పాడు ఆయన. కానీ మేము మాత్రం ఈసారి క్షమించేది లేదు అనే వార్నింగ్ కూడా ఇచ్చేశాడు. ఇది నిజమా అబద్ధమా నెతన్యాహు మాట అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఈరోజు హమాస్ తుడిచిపెట్టుకుపోయింది, ఆ కొస ప్రాణంతో ఉంది. మళ్ళీ తనని తాను పునర్నిర్మించుకోవాలి అంటే ఖచ్చితంగా కొంత సమయం కావాల్సిందే. అండ్ ఇరాన్ కూడా డొనాల్డ్ ట్రంప్ అన్నట్టు అక్కడ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని దెబ్బతీయడం వల్ల కొంత వెనక్కి తగ్గింది తప్ప, బుసగొట్టే పాము ఎప్పుడు తన క్యారెక్టర్ని కోల్పోదు అనేదే నెతన్యాహు యొక్క అర్థం. సో మీరేమంటారు ఇక్కడ కామెంట్ చేయండి. హమాస్ కంప్లీట్గా తుడిచిపెట్టేసుకొని జనజీర్ణ స్రవంతిలోకి వెళ్ళిపోతుందా ఆ మిగిలిన బతికిన వాళ్ళు, లేకపోతే మళ్ళీ యుద్ధానికి కొంతకాలం ఆగి సిద్ధమయ్యే ప్రయత్నం చేస్తుందా? ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ యుద్ధం వల్ల 2 సంవత్సరాల యుద్ధం వల్ల 1200 మంది చనిపోయారు ఇజ్రాయేలీలు. ఆ రోజు పార్టీలో 251 మంది బందీలుగా వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇటు 2000 మంది ప్రిజనర్స్ గురించి మనం మాట్లాడుతున్నాం, పాలస్తీనాకు సంబంధించిన వాళ్ళు. ఇదంతా ఒక ఎత్తు అయితే 67,000 మందిని ఇజ్రాయెల్ చంపేసింది గాజాలో వాళ్లను. అందులో మంచి చెడ్డ, చిన్న పెద్ద, ఆడ మగ, ముసలి ముతక, పిల్లలు అందరూ ఉన్నారు. రోజుకు 600 ట్రక్కులు ఫుడ్ సప్లై అవుతూ ఉంటే వాటిని ఇన్ని రోజులు ఇజ్రాయెల్ ఆపేసింది. ఈరోజు ఇజ్రాయెల్ పునరుద్ధరించింది. మొత్తానికి ఈ ట్రక్కులు 600 ట్రక్కులు ఏవైతే ఉన్నాయో అవి గాజాలోకి వెళ్తాయి. ఈరోజు అందరూ కడుపు నిండా భోజనం తినే పరిస్థితి అయితే ఉంటుంది. సో ఏదేమైనా సామాన్య మానవుడు ఈ యుద్ధం వల్ల ఏమి కోల్పోయాడు లేదా ఏమి సాధించాడు అంటే మనం దానికి ఏమి సమాధానం అయితే చెప్పలేం. కానీ ఈరోజు హమాస్ చేసిన ఈ దుర్మార్గమైన చర్య, అతివాదమైన చర్య, ఉగ్రవాదమైన చర్య ఎవరికి ఉపయోగపడింది అని మాత్రం మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నెతన్యాహు అన్నట్టు మళ్ళీ బుస కొడుతుందా హమాస్?
ఎక్కడైనా అతివాదము, ఉగ్రవాదం అనేది ఎవరైనా త్యజించాల్సిందే. చాలామంది ఇదివరకు నేను చేసిన వీడియోల్లో గూడా కొంతమంది ఒకళ్ళిద్దరు కామెంట్ చేశారు. హమాస్ గురించి మీకేం తెలుసు అని జెప్పి. ఉగ్రవాద సంస్థ గురించి మనకేం తెలియాలి? ఉగ్రవాదం ఎప్పుడూ ఉగ్రవాదమే. అది ఎందులో అయినా సరే. అతివాదం ఎప్పుడూ అతివాదమే. అది ఏ కాన్సెప్ట్‌లో అయినా సరే. ఓవరాల్‌గా మనుషుల గురించి ఆలోచించినప్పుడు ఒకవేళ యుద్ధమే చేయాల్సొస్తే రాజ్యాలు యుద్ధం చేసుకున్న సందర్భాలు మనం చూసాం. మన దేశంలోనే ఒక రాజ్యం, ఇంకో రాజ్యం, ఒక రాజు, ఇంకో రాజు కొట్లాడుకోవడం మనం చూసాం. కానీ ఎక్కడ విధ్వంసం సృష్టించిన సందర్భాలు గానీ, ఉగ్రవాదం గానీ చూస్తే ఎక్కడైనా కూడా ఖండించాల్సిందే. అది అనవసరంగా చెడ్డ పేరు. కొంతమంది హమాస్ వాళ్ళు చేయబట్టి సెక్టార్ వాళ్ళందరికీ గూడా, ఆ జాతి వాళ్ళందరికీ గూడా కళంకమే అది. సో, ఒకళ్ళిద్దరు ఎవరో కామెంట్ చేశారు. వాళ్ళకిచ్చిన సమాధానం. బట్ ఏదేమైనా మీరు కామెంట్ చేయండి. నెతన్యాహు అన్న మాట ఎంతవరకు వాస్తవం? హమాస్ మళ్ళీ శక్తిని పుంజుకొని ఏదో రోజు భవిష్యత్తులో అటాక్ చేసే అవకాశం ఉందా? లేదా? అని కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని దయచేసి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.